హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అసెన్షన్ టీచింగ్స్లో భాగంగా అణిచివేతకు గురైన దివ్య స్త్రీ చైతన్యం. స్త్రీలను కొన్ని వేల సంవత్సరాల కిందటే అణిచివేతకు గురి చేయటానికి కొన్ని రకాల శక్తులు పనిచేసుకుంటూ వచ్చినాయి. కొన్ని వేల సంవత్సరాల నుండే స్త్రీలు అన్నిటిలోనూ సమర్థులుగా, యోగులుగా, దివ్య దృష్టి గలవారిగా, అదేవిధంగా అస్త్రాలను శస్త్రాలను సంధించేవారిగా, సమాజాన్ని కాపాడుకునే యోధులుగా, సైనికులుగా, పిల్లలను సరైన మార్గంలో నడిపించేటటువంటి జ్ఞానంలో వాళ్ళు ఎదిగి ఉన్నారు. అర్చకురాళ్ళుగా దేవాలయాల్లో, ప్రముఖ దేవాలయాల్లో అన్ని విషయాలలో వారే ముందుండి నడిపించే ప్రపంచంలో 10,000 సంవత్సరాల కిందట ఈ భూమి మీద నడిచింది. అటువంటి సమాజం ఉంది. అక్కడ ఏడుపులు లేవు, దుఃఖాలు లేవు, మానభంగాలు లేవు, అత్యాచారాలు లేవు, అఘాయిత్యాలు లేవు, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనే భావం లేవు, కులాలు లేవు, మతాలు లేవు, జాతి భేదాలు లేవు. అయితే ఆ ఎనర్జీస్ని మార్చి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసే పురుష ఆధిక్య సమాజం విజృంభించడానికి కొన్ని మూల గ్రంథాల్లో మార్పులు చేయటం జరిగింది. అందులో భాగంగానే సీతమ్మ తల్లి కొన్ని వేల సంవత్సరాల కిందటే భవిష్యత్ దర్శనాన్ని చూసింది అని గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాము. ఇప్పుడు దానికి కంటిన్యూషన్గా ఈ ప్రపంచం ఒకప్పుడు అన్ని భూభాగాల్లోనూ కూడా ఉన్నటువంటి మానవుల గురించి నేను చెప్తున్నాను. ఏకత్వంలో ఉంది. ఏకత్వం అంటే ఆ దేశం ఈ దేశం అనే తేడాలు లేకుండా, స్త్రీ పురుషుడు అనే భేదాలు, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనే తేడాలు లేకుండా, ఒకడు ధనవంతుడు ఒకడు పేదవాడు అనే తేడాలు లేకుండా, ఒకడు జ్ఞాని మరొకడు అజ్ఞాని అనే తేడాలు లేకుండా సమానత్వంతో జీవించేటటువంటి ఒక స్వర్గం లాంటి ఈ భూమి మీద ఆ పరిస్థితులన్నీ మార్చివేస్తూ పురుషాధిక్య సమాజం వేళ్ళూనుకోవటానికి కొన్ని కారణాలను సృష్టించింది. ఆ కారణాలే అన్ని ప్రముఖ సంస్థల్లో స్త్రీల యొక్క నేతృత్వంలోనే కార్యకలాపాలు నడిచాయి. కుటుంబం దగ్గర నుంచి ప్రభుత్వం వరకు, వ్యాపారాలు, విద్య, ఆరోగ్యం, అన్ని విషయాల్లోనూ స్త్రీల యొక్క సాధికారికతలోనే నడిచేవి. వాటన్నిటి నుంచి వారిని తప్పించి వాళ్ళ దగ్గర నుంచి అన్ని అధికారాలను లాక్కొని వాళ్ళని బానిసలుగా చేసి వంటింటి కుందేళ్లుగా మార్చి కేవలం స్త్రీలంటే వంటగదికి, ఇంటికి మాత్రమే పరిమితమయ్యేటటువంటి ఒక సమాజాన్ని సృష్టించడానికి 10,000 సంవత్సరాల కిందట పడిన బీజం ఇప్పటి కలియుగం వరకు కూడా విస్తరిస్తూ వచ్చింది. స్త్రీలు ఎన్నో ఆకృత్యాలకు గురయ్యారు, ఎన్నో బాధలకు గురయ్యారు, ఎంతో వేదనకు గురయ్యారు. స్త్రీ కడుపున ఆడపిల్ల పుడుతుందంటేనే వడ్ల గింజ వేసి చంపేటటువంటి రోజులు మనం చూసాం. కానీ ఇప్పుడు మార్పు చెందింది. ఈ మార్పుని మనం గుర్తించి ప్రజల్లో చైతన్యం తేవడానికి ఈ ప్రపంచం మీద ఉన్నటువంటి అన్ని దేశాలకి పైలోకాల నుండి భూమి మీద జన్మలు తీసుకున్నారు డివైన్ ఫెమినైన్ ఎనర్జీస్ అయినటువంటి శ్రీ మహాలక్ష్మి, పార్వతీదేవి, సరస్వతి మాత, ఐసిస్, బ్రిగిడ్, తారా, మేరీ మ్యాగ్దలెన్, వీళ్ళు మాత్రమే కాదు, గార్గి అనే ఒక మహాయోగిని, దేవహూతి, వీళ్ళు మాత్రమే కాక సప్తఋషుల యొక్క ఆత్మ సహచరులు, వీళ్ళందరూ కూడా భూమి మీద జన్మలు తీసుకొని వాళ్ళు స్త్రీ యొక్క చైతన్యాన్ని జాగృతం చేయటానికి ప్రతి ఇంటికి ధ్యానము, ప్రతి వాళ్ళు ధ్యానం చేయాలని ఒక దివ్యమైనటువంటి
స్త్రీ చైతన్య జాగృతి అనే ఒక పనిని మొదలుపెట్టారు. ఈ ప్రాజెక్ట్ వర్క్ చేయటానికి, భూమి మీద ఉన్నటువంటి మానవులను రెడీ చేయటానికి ఇందాక నేను చెప్పినటువంటి మహాలక్ష్మీదేవి, సరస్వతి మాత, పార్వతీ మాత, బ్రిగిడ్, ఐసిస్, క్వాన్ ఇన్, తార, వీళ్ళందరూ కూడా దివ్య చైతన్యం చెందిన, పురోగమనం చెందిన, అసెండ్ అయినటువంటి దేవతలు. వాళ్ళు ఈ భూమి మీద ప్రస్తుతం మనకు సహాయం చేయటానికి రెడీగా ఉన్నారు. ఎస్ మాస్టర్స్, ఇది మనం అర్థం చేసుకొని ఆ మార్పు మనం చూస్తూ ఉన్నాము. కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ భూమి మీద జరుగుతున్న మార్పుల్లో, ముఖ్యంగా ఈ 20-30 సంవత్సరాల్లో జరుగుతున్నటువంటి మార్పులను గమనిస్తే స్త్రీలు ఎంతో వృద్ధి చెందారు. అన్ని రంగాల్లోనూ అగ్రగణ్యులుగా వస్తూ ఉన్నారు. చదువులోను, యోగాలోను, కరాటేలోను, డ్రైవింగ్లోను, ధ్యానంలోను, ఇలా అన్ని విషయాల్లో స్త్రీలు అభివృద్ధి చెందేటట్లుగా, చాప కింద నీరులాగా కంటికి కనపడకుండా ఆ మహాతల్లులు, ఆ దేవీ దేవతలు ఎంతో పని మనకు చేస్తూ ఉన్నారు, ఎంతో సహాయం చేస్తూ ఉన్నారు. దీనికోసం 2000 సంవత్సరాల కిందట మార్చి రాయబడినటువంటి కొన్ని గ్రంథాలలో స్త్రీలు దేనికి పనికిరారని, వారు కేవలం వంటకు, ఇంటికే పరిమితమని, ఈ ప్రపంచంలోని కొన్ని వేరు చోట్ల వేరు గ్రంథాల్లో రాయించబడ్డారు. వాళ్ళకి ఉన్నటువంటి అధికారాలన్నీ తీసివేశారు. పురుషాధిక్య ప్రపంచం స్వాధీనంలోకి వచ్చింది. ఎప్పుడైతే ఈ పురుషాధిక్య ప్రపంచం స్వాధీనంలోకి వచ్చిందో, పురుష ఆధిక్య ప్రపంచానికో అహం ఎక్కువ, యుద్ధాలు, ఆ రాష్ట్రం కంటే నా రాష్ట్రం బాగుండాలి, ఆ దేశం కంటే నా దేశం బాగుండాలి, పక్కవాడి కంటే నేను బాగుండాలి, అహం. ఈ అహం పురుషాధిక్య ప్రపంచంలో మొట్టమొదటి విభజనను సృష్టించింది. సీతమ్మకు రాముడు విడిగా లేడు, పార్వతీమాతకు శివుడు విడిగా లేడు. కానీ అదేవిధంగా బ్రహ్మకు సరస్వతీమాత విడిగా లేరు. అలాగే యేసుక్రీస్తుకు మేరీ మ్యాగ్దలేన్ విడిగా లేదు, బుద్ధుడికి యశోదమాత విడిగా లేదు. వాళ్ళు ఒకే చైతన్యంగా ఉన్నారు, దివ్య ప్రేమమూర్తులు వాళ్ళంతా. అయితే ఈ సపరేషన్ అనేది అహానికి సంబంధించింది. నేను ఎక్కువ, నువ్వు తక్కువ, నేను సంపాదిస్తున్నాను బయటికి వెళ్ళి, నీవు ఇంట్లో పడి ఉండాలి. కానీ ఆ మార్పులు నెమ్మదిగా మారుతూ వచ్చినాయి. ఈరోజు స్త్రీలు కూడా సంపాదిస్తున్నారు, స్త్రీలు కూడా చదువుకున్నారు, స్త్రీలు ధ్యానం చేస్తున్నారు, యోగా చేస్తున్నారు. అన్ని రంగాలలో స్త్రీలు వృద్ధి చెందడానికి కారణం కంటికి కనపడకుండా చాప కింద నీరులా పనిచేస్తున్నటువంటి ఆ దేవతల యొక్క ఆశీర్వాదం. వాళ్ళు మన భూమి చుట్టూ లాంతర్లు పట్టుకొని నిలబడ్డారు మనకు సహాయం చేయడానికి. మనం కేవలం ధ్యానంలో కూర్చుంటే చాలు, వారి నుంచి మనకు శక్తి అందుతుంది మాస్టర్స్. ఈరోజు ఎంత గొప్ప విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆ సీతమ్మ తల్లికి, సరస్వతీ మాతకి, బ్రిగిడ్ అనే మాతకి, ఐసిస్ అనే మాతకి, క్వాన్ ఇన్ అనే దేవతకు, తార అనే దేవతకు, అదేవిధంగా మేరీ మ్యాగ్దలిన్, ఆవిడ గురించి చెప్పుకోవడానికి చాలా ఉంది మాస్టర్స్. ఆవిడని పాశ్చాత్య దేశాల్లో ఒక పాపం చేసినటువంటి స్త్రీగా వ్రాయించారు మాస్టర్స్. పోప్ గ్రెగరీ అనేటటువంటి వ్యక్తి. నిజమైన గ్రంథాలన్నీ భవిష్యత్తులో రాబోతూ ఉన్నాయి. ఏకత్వం, సమానత్వం, ప్రేమతో నిండినటువంటి ఆ అమ్మ గురించి చాలా తప్పుగా రాయించి
స్త్రీలను అణిచివేతకు గురి చేయడానికి, నువ్వు పాపం చేసినటువంటి దానవు అని అంటే ఇక వాళ్ళందరూ కూడా అణిచివేతకు ఆ విధంగా గురయ్యారు. సో ఈ విధమైనటువంటి స్థితి నుంచి స్త్రీలు జాగృతం చేయడానికి, దివ్య స్త్రీ చైతన్య జాగృతి మీద వర్క్ చేయడానికి మనమందరం ముందుకు వెళ్దాం. ప్రతి ఒక్కరూ ధ్యానం చేద్దాం. ఆటోమేటిక్గా ప్రతి మనిషిలో ఉన్నటువంటి శక్తి చైతన్యం, అంటే ఆ మహాశక్తి ఎవరైతే ఉన్నారో మనం చెప్పుకుంటూ ఉంటాం, శివుడు, పార్వతి, అర్ధనారీశ్వర తత్వం, ఈ రెండు కలిసి ఉంటేనే ఒక సంపూర్ణమైనటువంటి చైతన్యం. ఈ రెండింటిని ప్రస్తుతం ఈ భూమి మీద ఇన్బ్యాలెన్స్డ్గా ఉంది. ఒకటి ఎక్కువగాను ఒకటి తక్కువగాను ఉంది. ఈ రెండింటిని సమానం చేయాలి. సమానం చేయాలి అంటే ధ్యానం చేయాలి. ధ్యానం ద్వారా పైలోకాల నుండి శక్తి మన బ్రహ్మరంధ్రంలోకి ప్రవేశించి మన లోపల ఉన్న సరికాని ఎనర్జీస్ అన్నిటినీ ఎవాపరేట్ చేసి కాంతిలో కలిసిపోయేటట్లుగా చేస్తుంది. మనకు తెలియకుండానే మనకు మార్పు వస్తుంది. ఉన్నట్టుండి నాన్ వెజ్ మానేస్తాం. నాలో అదే విధమైన మార్పు వచ్చింది. ధ్యానం చేయటం మొదలుపెట్టాను. ఈ భూమి మీద మాస్కులిన్ ఎనర్జీస్ ఏం చేస్తాయంటే, అవతల వాళ్ళు చనిపోయినా పర్వాలేదు, నేను హ్యాపీగా ఉండాలి. అదే ఫెమినిన్ ఎనర్జీస్ మనలో సమానంగా ఉంటే, అరే అవతల ప్రాణికి మనకులాగే నొప్పి ఉంటుంది అనే ఆలోచన వస్తుంది. అంటే ధ్యానం వలన శివ పార్వతుల శక్తులు సమానంగా ఉంటాయి. ప్రతి మనిషిలోనూ ఉంటాయి ఇవి. దీన్నే మాస్కులిన్ ఎనర్జీ అండ్ ఫెమినిన్ ఎనర్జీ అంటారు. మాస్కులిన్ ఎనర్జీస్ ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళల్లో అహం వలన ఆధిపత్యం కోసం పోరాడేటటువంటి స్వభావం ఉంటుంది. ఫెమినిన్ ఎనర్జీస్ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రేమ మరియు జ్ఞానం, సహనం, ఓర్చుకోవటం, క్షమించటం అనే లక్షణాలు వృద్ధి చెందుతాయి. అయితే ఈ రెండు సమానంగా ఉండాలి. మనలో 50% మాస్కులిన్, 50% ఫెమినిన్. శివుడు, పార్వతి, సీతమ్మ తల్లి, రాముడు, మేరీ మ్యాగ్దలిన్, జీసస్. సో ఇవన్నీ మనం అర్థం చేసుకోవడానికి పర్సంటేజ్ లెక్కను చెప్తున్నాను. ప్రతి మనిషిలోనూ ఈ రెండు తత్వాలు ఉంటాయి, ఫెమినిన్ ఎనర్జీస్ అండ్ మాస్కులిన్ ఎనర్జీస్. సో ఎడమవైపు నుంచేది ఫెమినిన్ ఎనర్జీస్, కుడివైపున ఉండేది మాస్కులిన్ ఎనర్జీ. కుడివైపున ఉండేది శివతత్వం అయితే ఎడమవైపున ఉండేది శక్తితత్వం, చైతన్యము, శక్తి. ఈ రెండు సమానంగా ఉండాలి. సమానంగా అవ్వాలి అంటే కేవలం మనం ధ్యానం చేయడం ద్వారా మాత్రమే మనలో ఉన్నటువంటి ఇన్బ్యాలెన్స్లు బ్యాలెన్స్ అవుతాయి, సమానం అవుతాయి. అప్పుడు మన లోపల ఉన్నటువంటి ఆ దివ్యత్వాన్ని, దైవత్వాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ఇది మాత్రమే కాదు మాస్టర్స్, ఈ భూమి మీద ఇన్ని మతాలు విభజన వల్లనే ఏర్పడ్డాయి, మాస్కులిన్ ఎనర్జీస్ వల్ల. ఈ భూమి మీద ఎక్కువ తక్కువలు కూడా మాస్కులిన్ ఎనర్జీస్ వల్లే ఏర్పడ్డాయి. యుద్ధాలు మాస్కులిన్ ఎనర్జీస్ వల్ల. ఫెమినిన్ ఎనర్జీస్ సమానం చేస్తాయి. అక్కడ ఎక్కడో యుద్ధం జరుగుతుంది, అక్కడెక్కడో భూకంపం వచ్చింది. భూమి మీద ఉన్న ఫెమినిన్ ఎనర్జీస్ ప్రేమతత్వంతో ఆ యుద్ధాలు వలన జరిగే నష్టాన్ని ఆపడానికి, ఆకలి దప్పికలతో ఉన్న వాళ్ళకి సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాయి. అంటే వన్నెస్. అవతల వాళ్ళు ఏ జాతి వాళ్ళైనా, ఏ దేశం వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా అది చూడదు. ప్రేమ, దివ్య స్త్రీ చైతన్యం అంటేనే ప్రేమ. ఆ ప్రేమ మనలో కొదువైపోయింది మాస్టర్స్. ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆధిపత్యం సంపాదించుకోవాలని చూస్తున్నారు. ఇంట్లో పిల్లల మీద తల్లిదండ్రులకు ఆధిపత్యం. అదే పిల్లలు పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులు చూపించిన కోపతాపాలన్నీ వాళ్ళు చూపిస్తారు. టీచర్లు పిల్లల మీద, స్టూడెంట్స్ మీద ఆధిపత్యం. ఒక పై అధికారి
చిన్న ఉద్యోగస్తుల మీద ఆధిపత్యం. ఆధిపత్యం అనేదే మాస్కులిన్ ఎనర్జీస్కి సింబాలిక్, అహానికి గుర్తు. అహం ఉన్నవాడు ఎప్పుడూ కూడా దివ్యత్వంతో కలవలేడు మాస్టర్స్. సో మాస్టర్స్, చాలా ముఖ్యమైనటువంటి లెసన్ ఇది. ఈ లెసన్ మీతో షేర్ చేసుకోవడానికి సహాయం చేసినటువంటి ఆ దివ్యమాతలందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఆ దివ్య స్త్రీ చైతన్య మూర్తులందరూ కూడా పురోగమనం చెంది మన కోసం మళ్ళీ ఈ భూలోకంలోకి జన్మలు తీసుకుంటూ మనల్ని చైతన్యం చేయడానికి, మనల్ని జాగృతం చేయడానికి, మనకు ప్రేమను పంచడానికి వాళ్ళు ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు పడుతున్నారు. మనకి ప్రేమను నేర్పించడానికి, మనుషుల్లో ప్రేమ కొదువై ఉంది, మనుషుల్లో ప్రేమను నింపడానికి సీతమ్మ తల్లి రాములు వారుగా జన్మ తీసుకున్నారు. ఆ తర్వాత బుద్ధుడిగా, యశోధరమాతగా జన్మ తీసుకున్నారు. మేరీ మ్యాగ్దలిన్ అండ్ జీసస్గా జన్మ తీసుకున్నారు. ఈ ప్రపంచంలో అందరూ అన్ని చోట్లకు వెళ్ళి చేయలేరు కాబట్టి ఒక్కొక్క ఏరియాల్లో పైలోకాల నుంచి జన్మలు తీసుకొని భూమి మీద ఈ ప్రేమను పంచడానికి ఆ మహాత్ములు వచ్చారు. వాళ్ళు అందరూ కలిసి పని చేస్తుంటే, వర్కింగ్ టుగెదర్, వాళ్ళందరూ కలిసి పని చేస్తుంటే ప్రేమ గురించి, దివ్య చైతన్యం గురించి మనం మతాల పేరుతో విభజనను సృష్టిస్తున్నాం మాస్కులిన్ ఎనర్జీస్ వల్ల. అందుకే ఇప్పుడు స్త్రీలలో మాస్కులిన్ ఎనర్జీస్ ఎక్కువైపోయినాయి. అందుకే స్త్రీలు ఎక్కువగా ధ్యానం చేయటం మూలన వాళ్ళల్లో ఫెమినైన్ ఎనర్జీస్ బ్యాలెన్స్కి వస్తాయి. చూడండి, ప్రతి విషయంలో నువ్వెంతంటే నువ్వెంత అనే స్థాయికి స్త్రీలు ఎదిగారు. మాస్కులిన్ ఎనర్జీస్ బాగా పెరిగినాయి స్త్రీలలోనూ పురుషుల్లోనూ. పురుషుల్లో మాస్కులిన్ ఎనర్జీస్ తగ్గి పురుషుల్లో ఫెమినిన్ ఎనర్జీస్ డెవలప్ అవడం మొదలుపెట్టింది ఈ సమయంలో. ఎందుకంటే ఇది యుగ మార్పిడి సమయం. ఈ యుగ మార్పిడి సమయంలో పైన ఉన్నటువంటి లోకాల వాళ్ళు ఈ భూమి మీద జన్మలు తీసుకొని మనకు సహాయం చేయడానికి ఒక సామాన్య మానవులుగా ఈ మెసేజ్లు మనకు ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ విషయాలన్నీ కూడా సీతాయనం అనే ఒక ఛానలింగ్ బుక్ ద్వారా మరియు 1000 Seeds of Joy అనే ఛానలింగ్ బుక్ ద్వారా పురోగమనం చెందినటువంటి దేవీ దేవతల యొక్క దర్శనాలు పొంది రాయబడినటువంటి గ్రంథాలు. ఇంకా మరిన్ని సీక్రెట్స్ రివీల్ అవ్వబోతూ ఉన్నాయి. దయచేసి కులము, మతము, జాతి, దేశ విభేదాలు దాటి వన్నెస్లోకి వద్దాం, ఏకత్వంలోకి వద్దాం. చీకటిపై కాంతిదే విజయం. థ్యాంక్ యూ ఆల్.